హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు చింతకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చింతకాయ పప్పు చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా మనకి మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మామిడికాయ పప్పు కన్నా బాగుంటుంది చింతకాయ పప్పు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లోకి మీకు కావాల్సినంత కందిపప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసులు కందిపప్పు వేసుకుంటున్నాను. దగ్గర 200 గ్రామ్స్ ఉంటుంది కందిపప్పు. బాగా వాటర్తో శుభ్రంగా కడుక్కుని అందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి చీల్చుకుని ఇలా వేసుకోవాలి. పులుపు కదండి, అందుకే కొంచెం మనకి కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం 1 టీ స్పూన్ వేసుకోవాలి. అంతేనండి. కందిపప్పులోకి తగినంత వాటర్ వేసుకుని 1 టీ స్పూన్ కారం, పసుపు, పచ్చిమిర్చి వేసుకుని మనం విజిల్స్ వేయించుకోవాలి. కొంచెం పప్పు మెత్తగా అయ్యేదాకాని. చింతకాయలు మటుకు దీంట్లో డైరెక్ట్గా వేయకూడదండి కందిపప్పులోకి, ఎందుకంటే కందిపప్పు అయితే అస్సలు ఉడకదు, పులుపు కదా. ఇది కందిపప్పు సపరేట్గా, చింతకాయలు సపరేట్గా ఉడికించుకోవాలి. కందిపప్పు బాగా ఉడికిదాకా విజిల్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతకాయలను కూడా ఉడకబెట్టుకోవాలండి. చింతకాయలు ఇలా తీసుకుని కొంచెం శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులోకి తగినంత వాటర్ వేసుకుని చింతకాయలను ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. చింతకాయలు అయితే ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. వాటర్ కూడా మనకి చింతకాయలు మునిగేదాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మనం చింతపండుని రసం ఎలా తీసుకుంటామో అలాగే చేతితో మనం ఇలా గట్టిగా పిండుతూ ఉంటే మనకి ఈ చింతకాయల రసం కూడా బాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత కందిపప్పు బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. కందిపప్పు చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి, మనకి రుచికి సరిపడినంత. అలా వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతకాయ రసాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదండి ఆ చింతకాయలని, వాటి రసాన్ని ఇప్పుడు ఈ పప్పులోకి వేసుకోవాలి. మనం చింతకాయ రసాన్ని వేరేగా సెపరేట్గా గిన్నెలోకి తీసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా చిల్లులు గిన్నెలు ఉంటాయి కదండి, ఇలాంటి దాంట్లో కూడా మనం ఉడకబెట్టుకున్న చింతకాయలను వేసుకున్నా మనకి ఈజీగా రసం అంతా కిందకి దిగిపోతుంది. ఇలా రసాన్ని పప్పులోకి వేసుకునేటప్పుడు ఆ చింతకాయ తొక్కలు కానీ గింజలు కానీ పడకుండా చూసుకోండి. పడితే మనకి టేస్ట్ బాగోదు, వగరగా ఉంటుంది కదా గింజలు అవిని. చింతకాయ రసాన్ని పప్పులోకి వేసిన తర్వాత గరిటతో ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు పప్పుకి తాలింపు వేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి చితకొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా సరే తాలింపులో బాగా వేగితేనే మనకి పప్పు టేస్ట్ ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెల్లుల్లిపాయలు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం 1/2 టీ స్పూన్లో సగం మెంతులు, అలాగే 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు అంతా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపు దాంట్లోనే మనం పప్పు వేసుకోవాలండి. మనం చాలామంది పప్పు గిన్నెలోనే తాలింపు తీసుకెళ్ళి వేస్తాం కదా, అలా కాకుండా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి తేడా తెలుస్తుంది. ముందుగా మనం ఈ పులుపు అంతా వేసి రెడీగా పెట్టుకున్న పప్పుని ఈ తాలింపు వేసే దాంట్లో వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాలు మనం ఇలా తాలింపులో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే పప్పు చాలా బాగుంటుంది టేస్ట్. ఈసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి. ఇలాగ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది. అంతేనండి, చింతకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చింతకాయ పప్పు తినేటప్పుడు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని చింతకాయ పప్పు వేసుకుందంటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అలాగే చింతకాయ పప్పుకి వడియాలు కాంబినేషన్ బాగుంటుంది, గుమ్మడి వడియాలు కూడా చాలా బాగుంటాయి. మీకు కూడా ఈ చింతకాయ పప్పు తయారీ విధానం నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.